చాలా ఫ్రాంక్గా ఇవాళ చెప్పాడు, అన్నయ్య నాకు ఎన్నో విషయాలు నేర్పారు అని. పిచ్చోడా, నీకు నేను నేర్పిన విషయాలన్నీ నేను నందమూరి తారక రామారావు దగ్గర నేర్చుకున్నవే. వెరీ వెరీ ఫ్రాంక్ స్పీకింగ్, ఒక్క 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 అక్షరం కూడా ఇందులో తప్పు లేదు. ఒక రోజున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకునేటప్పుడు వారు గార్డెన్ నాకు నందమూరి తారక రామారావు ఊరికి అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇతనికి ఎందుకు చెప్పాను అనే విషయం కోసం చెప్తున్నాను. నేను లోపల వారి ఆఫీస్లో కూర్చుని ఉండేవారు. తెల్లవారుజామున 3ంటికి మాకు టైము, తెల్లారి 3ంటికి ప్రసాద్ ఆ కిందున్న ఏదో 3వ సొరుగులో 4వ పుస్తకం తీయమంటే ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన పలానా భారతం పుస్తకం అని ఉంటే ఆ పుస్తకం తీసి నా చేత చదివించేవారు. అది నాకు నేర్పటానికా ఆయన తెలుసుకోవటానికో మీకు అర్థమైపోయి ఉంటుంది. కేవలం నాకు నేర్పడానికి మాత్రమే. ఉన్నట్టుండి ఒక రోజున సడన్గా ఆయనకి డివిఎస్ రాజు గారికి ఏదో పని ఉంది అని చెప్పి ప్రసాద్ వచ్చి, అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవి లేవు కదండి, ప్రశాంతంగా ఉండేది హాయిగా. దానికి నవ్వెందుకు, పరమచండాలమైన విషయాల్లో సెల్ ఫోన్ ఒకటి ఇవాళ. సరే ఆఫీస్లో ఫోన్ ఉంటే టర్ర టక్ కొట్టాలి కదా, చేయండి అని చెప్పి పలానా నెంబర్ చెప్పారు. చెప్పి ఏమండి డివిఎస్ రాజు గారు అన్నారన్న, చట్ పెట్టే ఫోన్ అన్నాడు. మనకు అసలే కంగారాయన ముందు మనం తప్పు చేసాం, ఏం చేసామో మనకు తెలియట్లేదు, పెట్టేసా ఫోను. మెదలకుండా ఉండొచ్చు కదా అప్పటికి. నేను ఆయన ఇంట్లో పుట్టి గొడ్డచాట్లో పుట్టాను. నేను ఆయన ఇంట్లో పుట్టాను కాబట్టి చాలా చనువు నా మీద. నాకు ఆయన మీద పిల్లల కంటే ఎక్కువ చనువు, ఇది నమ్మి తీరాలి మీరు అందరూ. నేను అందుకని నేనేం తప్పు చేయలేదన్నా, ఏం తప్పు చేయకూడదు, గాడిద బుద్ధి లేదు. మీరు ఫోన్ చేసి హలో అంటే మీరు కనిపిస్తారా వాళ్ళకేమన్నా? మీరెవరో వారికి తెలియద్దు. నేను పలానా ప్రసాద్ని పలానా చోటు నుంచి మాట్లాడుతున్నాను, డివిఎస్ రాజు గారు ఉన్నారా అని అడగాలి. నువ్వెవరని, నువ్వేం దేవుడివా? ఆ రోజు మొదలుకొని ఈ క్షణం వరకు ఫోన్ చేయగానే నేను రాజేంద్ర ప్రసాద్ అండి, ఎవరు మాట్లాడేది అని మాత్రమే నేర్చుకున్నా. కేవలం అది మాత్రమే అతనికి నేర్పాను. ఎందుకంటే అంతకుముందు ఫోన్ చేయగానే అన్నయ్య బల్యం అనే లోపల అన్నయ్య వచ్చేస్తుంది దాని మీద, చేసేస్తున్నారన్న, అది కాదు బల్లి చేసేస్తారన్నయ్య, ఓకే అన్నయ్య నమస్కారం అన్నయ్య, మీరే అన్నయ్య మొన్న చెప్పారు తొందరగా పెట్టేమన్నారు, పెట్టేస్తారన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, మీరు షూటింగ్లో నమస్కారం ఉంటాను టప్. నేను కరెక్ట్గా చెప్పకపోతే ఎట్టాగా? నీకు తెలియదే ఈ మధ్య నేను కరెక్ట్ అని, నీకు కూడా తెలిసిందిగా. ఎలక్షన్ తర్వాత మరీ తెలిసి ఉంటుంది నీకు.